నమస్తే, నేను మీ వంశీ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువుల పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. నేటి విద్యా సంస్థలపై ఒక చిన్న విశ్లేషణ. ప్రైవేట్ విద్యా వ్యవస్థలు అయ్య బాబోయ్ ఆకర్షపు అబద్ధాలు. నిజమే, దీనికి ఆ టైటిల్ అనేది సమంజసం. ఎందుకంటే నేడు విద్యా వ్యవస్థలు ఎంత లాభదాయకమో వాటిని నిర్వహించే వారికి బాగా తెలుసు. నేటి యాంత్రిక సమాజంలో విద్య అనేది కనుక్కునే స్థాయి నుండి కొనుక్కునే స్థాయికి దిగజారింది. వాస్తవమే. ఇది ఎంతలా అంటే ఎక్కడైతే అధిక ఫీజులు ఉంటాయో అక్కడ చదువు అనేది బాగా చెబుతారు అనే మకిలి స్థాయికి చేరింది. వాస్తవానికి విద్య అనేది అంతర్గత ప్రేరణ. దాన్ని బహిర్గతం చేసేవాడే గురువు లేదా మార్గదర్శి. కానీ నేటి మన ఎర్నింగ్ రోజుల్లో విద్యా వ్యవస్థలు గురువులను విద్యార్థులను ఆకర్షించడానికి హుకుం జారీ చేశారు. వారేమో పాపం ఎండను సైతం లెక్క చేయకుండా కేవలం మార్కెటింగ్ చేసే వారిలా ఇల్లు తిరగడం చాలా శోచనీయం. విద్యార్థి అంటే విద్యను అర్థించడం, అంటే గురువు గారిని వేడుకోవడం. కానీ ఇక్కడ గురువులే విద్యార్థులను వారి తల్లిదండ్రులను తమ యజమాన్యపు ఆకర్షణలతో వారిని బుట్టలో వేసుకునే స్థాయికి వ్యవస్థ చేరింది. దీన్ని వారి భాషలో కాంపిటీషన్ అనాలో లేదా మార్కెటింగ్ అనాలో అర్థం అవ్వడం లేదు. వాస్తవానికి ఈ పాపం మొత్తం ప్రభుత్వాలదే. ఎలా అంటే విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం, అర్హతలు లేకున్నా రటిఫికేషన్స్ చేయడం, నాసిరకం ఫ్యాకల్టీ, ఇవన్నీ ప్రభుత్వ అధికారులు లంచాలకు మరిగి ఇన్స్పెక్షన్ చేయకపోవడం, చేసిన రిపోర్ట్స్ పాజిటివ్ గా ఇవ్వడం, ఇక అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు ఎలా ఉందంటే వ్యవస్థలో ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలో రాజకీయ ఊసరవెల్లులు సభలు నిర్వహించడం, అదే ప్రైవేటు పాఠశాలలో వీరే స్వయంగా వాటిని ప్రమోట్ చేయడం పరిపాటు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజు వారే స్వయంగా నిర్ధారించారు. అలాంటి చట్టమో లేక సిస్టమో ఇక్కడ కూడా రావాల్సిందే. అలాగే రాజకీయ నాయకులు ఎలాంటి విద్యా వ్యవస్థల్లో హాస్పిటల్లో యజమానులుగా ఉండకూడదనే చట్టం తేవాల్సిందే. ఏది ఏమైనా ప్రైవేటు విద్యా వ్యవస్థలు అక్కడ పనిచేసే వారికి బోధనతో పాటు మార్కెటింగ్ చేసే వారికే పెద్దపీట వేస్తున్నారని అర్థమైంది. ఇప్పటికే తెలుగు సినిమాల పుణ్యమా అంటూ గురువులు ఎప్పుడో కమెడియన్ స్థాయికి దిగజారిపోయారు. ఇక వారు మార్కెటింగ్ స్థాయి నుండి ఇంకా ఏ స్థాయికి దిగజారుతారో చూడాలి. ఏది ఏమైనా తల్లిదండ్రులారా ఆలోచించండి. ఫీజు ఎక్కువగా ఉంటే చదువు రాదు. నా దృష్టిలో విద్యార్థి సెల్ఫ్ మోటివేషన్ కావాల్సిందే, క్రమశిక్షణ కన్సిస్టెన్సీ ఉండాల్సిందే. దానికి మార్గదర్శి లేదా గురువు చాలా ముఖ్యం. అలాంటి గురువులు ఈ జనరేషన్లో రోడ్ల వెంట అడ్మిషన్ల కోసం చెప్పులు అరగడీసుకోవడం శోచనీయం. మళ్ళీ ఒకసారి, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువును గురువులా చూడండి, మార్కెటింగ్ ఏజెంట్లలాగా కాదు. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.